నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అదిలిపోయే కెరియర్ ఆప్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా డిగ్రీ పూర్తయిన తరువాత ఏ రంగంలో స్థిరపడాలి అని ఆలోచిస్తున్న యువతకు ఇదొక అద్భుతమైన అవకాశమని చెప్పాలి. టూరిస్ట్ గైడ్ ఎలా అవ్వాలి అనే దానిపై ఒక సింపుల్ స్టెప్ బై స్టెప్ గైడ్ను ఇప్పుడు మనం చూద్దాం. సో, ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టేద్దాం. డిగ్రీ అయితే పూర్తయింది. మరి నెక్స్ట్ ఏంటి? అసలు ఏ కెరీర్ ఎంచుకోవాలి? ఈ ప్రశ్న దాదాపు ప్రతి గ్రాడ్యుయేట్ మదిలోనూ మెదులుతూనే ఉంటుంది కదా. సరైన దారి ఎంచుకోవడం ఫ్యూచర్కి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కన్ఫ్యూజన్ను దూరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక సూపర్ ఆపర్చునిటీని మన ముందుకు తీసుకొచ్చింది. సరైన గైడెన్స్ ఉంటే చాలు, ఏ కెరీర్ అయినా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. అయితే ఆ ఆపర్చునిటీ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర పర్యాటక మరియు వారసత్వ శాఖ అంటే టూరిజం అండ్ హెరిటేజ్ డిపార్ట్మెంట్ వారు టూరిస్ట్ గైడ్ల కోసం ఒక సరికొత్త అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పర్యాటక రంగంలో ఎదగాలి అనుకునే వారికి ఇది నిజంగా ఒక బంపర్ అవకాశం. మన రాష్ట్ర చరిత్రను, సంస్కృతిని అందరికీ పరిచయం చేసే ఒక గొప్ప బాధ్యతను యువతకు అప్పగిస్తున్నారన్నమాట. మరి ఈ నోటిఫికేషన్ ప్రకారం నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండాలో మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ ఈ 33 అనే నంబరుంది చూశారు? ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఈ అవకాశం కేవలం రాజధానికో 1-2 నగరాలకు పరిమితం కాలేదు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని గ్రాడ్యుయేట్లకు సమానమైన అవకాశం లభిస్తుందన్నమాట. దీన్ని బట్టి ఇది ఎంత పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ను మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఒక సింపుల్ 3 స్టెప్ చెక్లిస్ట్ను ఫాలో అవుదాం. అవేంటంటే, మొదటిది అవసరమైన డిగ్రీ అర్హతను సాధించడం, రెండవది ఆ జాబ్కి తగ్గ నైపుణ్యాలని సరిచూసుకోవడం, ఇక మూడవది అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడం. ఓకే, ఇప్పుడు ఈ 3 స్టెప్స్ను ఒక్కొక్కటిగా కాస్త డీటెయిల్గా చూద్దాం. సో, మొదటి స్టెప్ దగ్గరికి వస్తే ప్రాథమిక విద్యార్హత. నోటిఫికేషన్ చాలా క్లియర్గా చెబుతోంది, అభ్యర్థులు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి తమ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి అని. ఇదొక బేసిక్ ఫౌండేషనల్ రిక్వైర్మెంట్. ఎందుకంటే డిగ్రీ చదవడం వల్ల వచ్చే ఆ నాలెడ్జ్ బేస్ ఈ జాబ్కి చాలా అవసరం. డిగ్రీ కంప్లీట్ అయినవారు మాత్రమే నెక్స్ట్ లెవెల్కి ఎలిజిబుల్ అవుతారు. సో డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా దాటేసినట్లే. ఇక రెండవ స్టెప్ స్కిల్స్. ఇక్కడ గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కేవలం చేతిలో డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే మాత్రమే సరిపోదు. టూరిస్ట్ గైడ్ అంటేనే రోజూ ఎంతోమంది కొత్తవాళ్లతో, రకరకాల ప్రజలతో మాట్లాడుతూ ఉండాలి. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అద్భుతంగా మాట్లాడగలిగే నైపుణ్యం ఉండటం చాలా చాలా అవసరం. పర్యాటకులకు ఏ విషయమైనా